హలో గైస్, అందరికి నమస్తే. మే అయితే ఎండ్ అయిపోతుంది, మనం జూన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఈ జూన్లో ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 3 డేస్లో కూడా లాంచ్ అయ్యే ఫోన్స్ అయితే కొన్ని ఉన్నాయి, అది కూడా మనం మాట్లాడుకొని నెక్స్ట్ జూన్లో ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి, కన్ఫర్మ్డ్ ఫోన్స్ ఏంటి, అలాంటి రూమర్డ్ ఫోన్స్ ఏంటి, మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఎప్పుడు మనం అప్కమింగ్ ఫోన్స్ కేటగిరీ వైజ్ డివైడ్ చేసి వెళ్తామో అలానే ఈ రోజు కూడా చేద్దాం. ఏ ప్రైస్ బడ్జెట్లో ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయో మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఈ లాస్ట్ 3 డేస్ నుంచి అలానే ఈ మే ఎండ్ లోపల ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయో ఒకసారి అయితే చూద్దాం. మనం ఆల్రెడీ మనకి లాంచ్ అయిపోయిన ఫోన్స్ చూసుకుంటే ఆల్కటెల్, స్టార్టింగ్ రియల్మీ CEO, మాధవ్ సేత్, తర్వాత హానర్ CEO, ఇప్పుడు జంప్ అయ్యి మళ్ళీ దీనికి వచ్చారు ఆల్కటెల్. ఈ ఫోన్స్ అయితే మనకి ఈ రోజు అయితే లాంచ్ అయిపోయినాయి. అలానే ఐక్యూ నియో 10 26th మే అయితే లాంచ్ అయింది. ఆ ఫోన్ యొక్క పూర్తి రివ్యూ మన ఛానల్లో అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి, అది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అలానే ఈ రోజు 27th మే రియల్మీ GT 7 సిరీస్ అయితే లాంచ్ అయింది. సో అవి ప్రెసెంట్ లాంచ్ అయిన ఫోన్స్ అయితే. ఇంకా ఏ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయో మనం అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం అండర్ 20K బడ్జెట్లో ఏ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయో చూద్దాం. ఫస్ట్ ఫోన్ వచ్చేసి టెక్నో పోవో కర్వ్. ఇది మనకి 29th మే అయితే లాంచ్ అవబోతుంది. ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ అయితే రిలీజ్ చేశారు. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, అలానే 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. అలానే దీని యొక్క ప్రాసెస్ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. ఇంకా బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. మేజర్గా ఈ టెక్నో పోవో కర్వ్ మనకి పర్ఫార్మెన్స్ టార్గెట్ చేస్తారు. కెమెరాస్ అయితే అంత వెల్ ఇంప్లిమెంటెడ్ అయితే ఉండవు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ GT 30 Pro 3rd June అయితే లాంచ్ అవబోతుంది. ఇది కూడా ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ అయితే టీస్ చేస్తున్నారు. ఈ రియల్మీ GT 30 Pro కూడా మనకి 18,000 to 20,000 ఆ ప్రైస్ బడ్జెట్లో అయితే లాంచ్ అవబోతుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రాసెసర్ వచ్చేసి Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్. ఏదైతే రియల్మీ P3 అల్ట్రాలో యూస్ చేస్తున్నారో సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 2 ఫోన్స్ చూసుకుంటే అండర్ 20K బడ్జెట్ కేటగిరీలో ఒప్పో K13X అనే ఫోన్ ఉంది. అలానే CMF Phone 2 Pro లాంచ్ చేశారు కదా, CMF Phone 2 కూడా తీసుకురావచ్చు. ఇవి రూమర్స్ మాత్రమే, కన్ఫర్మ్ అయితే కాదు. వస్తే ఈ మిడ్ జూన్ లోపల వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ ఫోన్స్. నెక్స్ట్ మనం అండర్ 25K బడ్జెట్లో ఏ ఫోన్స్ లాంచ్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసి మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్లో నుంచి మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.67 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరా 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ తక్కువ అయితే ఉంటుంది, 4400 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ బడ్జెట్లో కాంపాక్ట్ ఫోన్ గా తీసుకొచ్చి కెమెరా ఎక్కువ టార్గెట్ చేసి ప్రాసెసర్ అయితే కొంచెం డిగ్రేడ్ అయితే చేసి తీసుకొస్తారు. ఈ విషయం మనం ఆల్రెడీ ఎడ్జ్ 50లో కూడా చూసాము. సో సేమ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ తీసుకొచ్చి అయితే ఆ ఫోన్ తీసుకొస్తారు అనమాట. అరౌండ్ 22K to 25K ఆ ప్రైస్ కేటగిరీలో అయితే ఈ మోటోరోలా ఎడ్జ్ 60 అయితే మనం చూడొచ్చు. ఈ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, ఈ ఎండ్ జూన్ కంతా అయితే రావచ్చు. నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus Nord CE5. ఈ ఫోన్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ ఈ జూన్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. OnePlus Nord CE5 యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే Dimensity 8350 ప్రాసెసర్, సేమ్ రియల్మీ P3 అల్ట్రా ప్రాసెసర్, 6.7 ఇంచ్ OLED ఫుల్ HD ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాటరీ 7100 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో ఇవి అండర్ 25K బడ్జెట్ ప్రైస్ కేటగిరీలో అయితే వచ్చేవి. ఇంకా మనం నెక్స్ట్ అండర్ 30K కేటగిరీలో ఏ ఫోన్స్ లాంచ్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసి పోకో F7. ఇది ఆల్రెడీ అన్ని సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది ఇండియాలో, ఇంకా లాంచ్ అవ్వడం ఒక్కటే బ్యాలెన్స్. దీనికి కాంపిటీషన్ చూసుకుంటే మనం అన్ని ఐక్యూ నియో 10 లాంచ్ అయిపోయింది, GT 7 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది. 1 year అయిపోయింది కాబట్టి ఈ పోకో F7 కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ జూన్ లో ఆల్మోస్ట్ లాంచ్ అయిపోతుంది ఈ పోకో F7 ఫోన్. పోకో F7 Pro, F7 అల్ట్రా డౌట్, ఎందుకంటే 30,000 అబ్బో వెళ్తే వాళ్ళకి మార్కెట్ అయితే లేదు పోకో వాళ్ళకి. సో అవి లాంచ్ చేస్తారా చేయరా అనే డౌటే. ఇంకా మోస్ట్లీ అల్ట్రా అయితే మనం మర్చిపోవచ్చు. ఇంకా F7 Pro వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే అతను ట్వీట్ అయితే చేశాడు, పోకో ఇండియా హెడ్ పోకో F7 Pro కూడా తీసుకురావచ్చా అనేసి. సో అవి చూడాలి మనం. పోకో F7 Pro డౌట్, కానీ పోకో F7 వరకు అయితే వస్తుంది, పోకో F7 అల్ట్రా అయితే రాదు. ఈ పోకో F7 యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్, కాంపిటీషన్ ఐక్యూ నియో 10 సేమ్ ప్రాసెసర్తో అయితే లాంచ్ చేస్తున్నారు. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. అలానే బ్యాటరీ వచ్చేసి మనకి 7550 mAh బ్యాటరీ, 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 30K లాంచ్ చేసి 2000 డిస్కౌంట్ పెట్టి 28K అలా అయితే లాంచ్ చేయొచ్చు అగ్రెసివ్గా తీసుకొస్తే. లేదంటే 32K పెట్టి 30K అరౌండ్ ఆ ప్రైస్ బడ్జెట్లో అయితే తీసుకురావచ్చు. ఇంకా నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో K13 టర్బో. ఇది మనకి ఒప్పో K13 సిరీస్ ఫోన్ అయితే లాంచ్ అయింది కదా, ఆ సిరీస్లో అయితే ఈ ఫోన్ రావచ్చు. ఈ ఒప్పో K13 టర్బో యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. 7300 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా అయితే ఉంటుంది. కన్ఫర్మ్ డేట్ అయితే ఇంకా లాంచ్ కాలేదు, ఇది కూడా జూన్ మంత్లో అయితే లాంచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus Nord 5. ఈ OnePlus Nord 5 యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ప్రాసెసర్ మనకి Dimensity 9400 ఈ ప్రాసెసర్ అయితే రావచ్చు. 1.5K AMOLED డిస్ప్లే, అలానే
కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రావచ్చు ఈ ఫోన్. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వివో T4 అల్ట్రా. ఇది కూడా మనకి అరౌండ్ 30K బడ్జెట్ ప్రైస్ రేంజ్ లో అయితే రావచ్చు. ఇది కూడా డేట్ అయితే కన్ఫర్మ్ లేదు, కానీ రూమర్ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఈ జూన్ లో అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయి. ఈ వివో T4 అల్ట్రా యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసి ప్రాసెసర్ మనకి MediaTek Dimensity 9300 ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ అవుతుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ గా ఏ మెగాపిక్సెల్ యూస్ చేస్తున్నారు అయితే తెలియదు. ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం అండర్ 40K కేటగిరీలో వెళ్ళిపోతే కన్ఫర్మ్ ఫోన్స్ అయితే ఇప్పటివరకు అండర్ 40Kలో లేవు, ఆల్రెడీ వచ్చినవి అయితే లాంచ్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మనం అండర్ 50K కేటగిరీలో ఏ ఫోన్స్ లాంచ్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ ఫోన్ చాలా మంది వెయిట్ చేసిన ఫోన్ వచ్చేసి OnePlus 13s. OnePlus 13s యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.32 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. కాంపాక్ట్ ఫోన్ అనమాట. ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ 6260 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. June 5th అయితే మనకి లాంచ్ అవబోతుంది అనమాట. ఫోన్ చూడాలి. June 5th లాంచ్ అయిన తర్వాత అసలు కొన్ని ఫ్యూచర్స్ అయితే తీసేశారని చెప్తున్నారు. IP16 వాటర్ రెసిస్టెంట్ లేదు, ఓన్లీ IP65 రేటింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలానే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉండదు. ఈ ఫీచర్స్ అయితే అన్ని తీసేశారని చెప్తున్నారు. చూడాలి మన వాళ్ళు పెట్టే ప్రైస్ బడ్జెట్ కి, వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ కి అంత వ్యాలిడ్ అనిపిస్తుంది. ఓన్లీ కాంపాక్ట్ ఫోన్ ఒకటే మనకి సరిపోదు కదా 50K పెట్టినా కూడా. నెక్స్ట్ మనం ఎందుకు ఎదురు చూస్తున్న Nothing 3 ఫోన్. Nothing 3 ఫోన్ అయితే జూన్లో మనకి లాంచ్ అయితే అవ్వదు, జూలైలో లాంచ్ అవుతుంది అనేసి ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ బ్యానర్స్ అయితే టీస్ చేశారు. సో ఇంకా మనం జూలైకి చూసుకోవాల్సిందే, జూన్లో మర్చిపోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వివో X200 సిరీస్లో FE ఫోన్ అయితే మిగిలిపోయింది మనకి. ఈ FE ఫోన్ మనకి చైనాలో ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. ఇండియాలో తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయి. డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ ఈ జూన్లో అయితే రావచ్చు. ఈ వివో X200 FE యొక్క రూమర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనం 6.3 ఇంచ్ LTPO OLED డిస్ప్లే అయితే ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సర్స్ అయితే ఉంటాయి అనుకుంటా. ఇంకా బ్యాటరీ మనకి 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇవి రూమర్ స్పెసిఫికేషన్స్. సో ఇవి అండర్ 50K బడ్జెట్ ప్రైస్ రేంజ్ లో లాంచ్ అయ్యే ఫోన్స్ అయితే. అబౌవ్ 60K పైన వెళ్ళిపోతే మాక్సిమం ఫోన్స్ అయితే ఏం లేవు. ఇంకా ఈ జూన్ లో అయితే వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఒక్క ఫోన్ మోటరోలా నుంచి ఫ్లిప్ ఫోన్ అయితే ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనకి మే మంత్ లో మోటరోలా Razr 60 అల్ట్రా అయితే తీసుకొచ్చారు కదా, ఆ సిరీస్ లో మోటరోలా Razr 60 ఫోన్ అయితే ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ జూన్ లో లాంచ్ అవబోతున్న మొబైల్స్ అయితే. మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అలానే మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అని అయితే చేయండి. ఈ జూన్ మంత్ లో ఫోన్ కొనాలనుకుంటే ఈ ఫోన్స్ అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.